ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కారులో ప్రయాణించారు. ఈ వార్త వినగానే షాక్ తిన్నారా? ఇద్దరు రాజకీయంగా బద్ధశత్రులు కదా, అలా ఎలా జరిగిందని డౌట్ పడుతున్నారా? అంత ఎగ్జైట్ కావాల్సిన అవసరం లేదు. కానీ ప్రయాణించిన మాట మాత్రం నిజమేనని తెలిసింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ అంతకుముందే సచివాలయాన్ని సందర్శించారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్కు కేటాయించింది. వై+ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. దీంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని క్యాంపు ఆఫీస్కు వెళ్లారు. క్యాంపు ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్ సాయితో కలిసి క్యాంపు ఆఫీస్ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఇక డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ పదవులు అందుకున్నారు పవన్ కళ్యాణ్.